నీ మొహం చూసినప్పుడే నువ్వు అమ్మాయిల జీవితం నాశనం చేసేవాడవని నాకు అనుమానం వచ్చిందిరా. ఎస్ఐ గారు, వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. సార్ నేనేం చేయలేదు సార్. ఒక్క నిమిషం. ఈ అమ్మాయి మీకు అబద్ధాలు చెప్తుంది. విష్ణు ప్రేమించింది మల్లీశ్వరిని. వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి ఈ పెళ్లి జరిపిస్తున్నాము. మన ప్రేమ అబద్ధమని నా మీద నింద వేస్తుంటే, కాదు అది నిజం, మనిద్దరం కలిసే తిరిగాం, మనసులు పంచుకున్నాం. చివరికి నా నోట్తో నేను చెప్పలేకపోతున్నాను. నువ్వు నన్ను ప్రేమించానని చెప్పరా? ఏయ్, ఎవరి దగ్గర ఆడుతున్నావే నీ నాటకాలు? ఈ పెళ్లి చెడగొట్టడానికి నిన్నెవరు పంపించారు? నన్నెవరో పంపడం ఏంటండి? నా జీవితాన్ని నాశనం చేసి వీడి అమ్మాయి మెళ్ళో తాళి కడుతున్నాడు. ఆ విషయం తెలిసి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఇన్స్పెక్టర్, మల్లీశ్వర్ని విష్ణు ప్రాణంగా ప్రేమించాడు. తన ప్రేమ దక్కలేదని చావాలనుకున్నాడు. అలాంటి మనిషి ఈ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తాడు? అవును ఇన్స్పెక్టర్, ఎవరో పెళ్ళి ఆపడానికి ప్లాన్ చేసి ఈ అమ్మాయిని ఇక్కడికి పంపించినట్టున్నారు. ఈ అమ్మాయిని ప్రేమించినట్టు సాక్ష్యాలు ఏమైనా ఉంటే చూపించమనండి. సాక్ష్యాలున్నాయండి. మేమిద్దరం చదువుగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. సార్, నా మొబైల్ ఇవ్వండి. చూడండి సార్. ఇదిగో చూడు, నువ్వే చూడు. నువ్వు ఒక చీటర్వి. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. సార్, ఒక్క నిమిషం సార్. ఇందులో ఏదో మోసం ఉంది, మీరు కంగారు పడకండి. సాక్ష్యాలతో సహా కనపడుతుంటే మోసం చేయలేదంటావేంటమ్మా? వీడు అమ్మాయిల జీవితంతో ఆడుకునే దుర్మార్గుడని తెలుస్తుందిగా. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. మాట్లాడాలనుకుంటే స్టేషన్కి వచ్చి సార్ మాట్లాడండి. నేనేం చేయలేదు సార్. నాకేం తెలియదు సార్. సారీ మేడం. అబ్బాయి అలాంటి వాడు కాదండి. సార్ నేనేం తప్పు చేయలేదు సార్, నిజంగా. సార్ సార్ ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయాల్సింది పెళ్లి కొడుకుని కాదు, మీకు ఈ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చిన ఈ కిలాడిని. నేనేం తప్పు చేశాను మేడం? నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? ఇందాక గుడిలో దొంగతనం జరిగింది. గుడిలో సీసీ కెమెరాలు లేవు అనుకొని నువ్వు నీ పార్ట్నర్ కలిసి దొంగతనం చేయడం కెమెరాలో రికార్డ్ అయింది.
నీ గురించి ఎంక్వైరీ చేయడానికి గుడికొస్తే నా చిన్ననాటి స్నేహితురాలు రాధిక కలిసింది. నిన్ను వెతికి పట్టుకోవాలని నా టీంని పంపిస్తే నువ్వు ఇన్స్పెక్టర్తో మాట్లాడడం, ఈ గుడికే వస్తున్నావని మా మనిషి ద్వారా తెలియడంతో ఇక్కడే కాపు కాసాం. నువ్వే వచ్చి మాకు చిక్కావు. నువ్వు ఇదొక్కటే కాదు, డబ్బు కోసం కోర్టులో దొంగ సాక్ష్యాలు కూడా చెప్తావని మాకు తెలుసు. మర్యాదగా నీతో ఈ నాటకం ఆడించింది ఎవరో చెప్పు. హలో హలో, చూడమ్మా, నీ నెంబర్ నాకు సుదర్శన్ ఇచ్చాడు. నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. నేను చెప్పిన పని చేయి చాలు. డబ్బిస్తానంటున్నారుగా, ఏం చేయాలి? నేను నీకు చెప్పినప్పుడు నువ్వు గుడికొచ్చి డ్రామా ఆడి నా కూతురి పెళ్ళి ఆపాలి. నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, కానీ నా పేరు మాత్రం బయటికి రాకూడదు. అలా వచ్చిందనుకో, నేను నిన్ను చంపేస్తాను. ఎవ్వరికీ చెప్పను. చెప్తాను మేడం. అసలేం జరిగిందంటే, నన్నెవరూ పంపలేదు. ఒకసారి 10 మందిలో మల్లీశ్వరి నన్ను ఘోరంగా అవమానించింది. అందుకే కక్ష కట్టి ఈ పెళ్లి చెడగొట్టాలని అనుకున్నాను. కానిస్టేబుల్స్, గీత, నేను ఇందాకటి నుంచి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది దేని గురించి ఎంక్వైరీ చేయడానికే. ఎనీవే, ఈ కేసు ఎంక్వైరీకి వస్తే నువ్వు కలిసావు, చాలా సంతోషంగా ఉంది. మీరింకా నిశ్చింతగా ఈ పెళ్లి జరిపించండి. టైంకి చాలా పెద్ద హెల్ప్ చేసావు గీత. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. అమ్మాయి అబ్బాయి బట్టలు మార్చుకొని వస్తే మంగళి ధారణ చేద్దాం. పదమ్మా, బట్టలు మార్చుకుంది గాని. మీరెందుకండి? మీరు ఇక్కడే ఉండండి, నేను తోడుగా వెళ్తాను. నీకెందుకమ్మ శ్రమ, మేమున్నాం కదా. పర్లేదు పిన్ని. మల్లీశ్వరి, పద. పెళ్ళి అవ్వడానికి మనం ఇంకో ప్లాన్ వేయకుండా మనల్ని ఇక్కడే ఆపేశారు. ఇప్పుడు ఎలా అయ్యా? దరిద్రం కాకపోతే నేను వేసిన 2 ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియటం లేదు. మల్లీశ్వరి, ముద్దుగా ఉన్నావు. వెళ్దామా? కూర్చో బాబు. అమ్మా, పెళ్లి కూతురు కూడా పిలిపించండి.
అక్క ఈ పెళ్ళి ఎలాగైనా ఆపుతాము. हरि ओम श्रीमन्महागणाधिपतये नमः। ओम गणानां गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनम्। ओम माङ्गल्यधारणमहोत्सवमहोत्सवास्तु। ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं तैन्द्रश्च अग्निश्चास्तुं धारयतां महोत्सवमहोत्सवास्तु। मंगलमहोत्सवसमये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता प्रसिद्धिरस्तु। ॐ माङ्गल्यं तन्तुनानेन मधुसूदनहेतुना పిన్ని, ఏం చూస్తున్నారు? అక్షింతలు వేయండి. నూతన వధూవరులు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. నువ్వు చేసిన పనైతే కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేకుండా మెడ వంచి వాడి చేత తాళి కట్టించుకుంటావా? బుటాబోటీగా సంపాదన వచ్చి ఆ నెల జీతగాడితో ఎలా బ్రతుకుతావు, ఎలా కాపురం చేస్తావమ్మా? చాలే, ఆపండి. మీరసలు నా తల్లిదండ్రులేనా? డబ్బు ఆస్తి తప్ప కూతుర్ని ఎలా పెంచాలో మీకు అసలు తెలుసా? నిజమైన సంతోషం ప్రేమలోనే దొరుకుతుందని రాధికక్క ద్వారా నాకు అర్థమయ్యాకే నేను ఈ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. మల్లీశ్వరి, నేను ఈ పెళ్లి బలవంతంగా చేస్తున్నానని నా మీద నీ కోపంగా ఉంది కదా? చూడు, నువ్వు కైలాష్ గారి మీద మనసు పెట్టుకున్నావని నాకు తెలుసు. దురాశ దుఃఖానికి చేటు. మీ బావ మనసు వ్యక్తిత్వం నీకు తెలీదా? నువ్వు ఇష్టపడినా సరే, బలవంతానా ఆయన నుంచి నన్ను దూరం చేసినా సరే, ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటారా? అత్తగారి పెంపకాన్ని దాటి కైలాష్ గారు తప్పు చేస్తారా? మా పెళ్లికి ముందు విష్ణు మీద నీకున్న ప్రేమ ఇక్కడికొచ్చాక పోయింది అంటే దాని అర్థం ఏంటి? నీ ఆశ. పిన్ని బాబాయి ఆస్తిని అనుభవించాలని
అత్యాశకు పోయి నీకు లేనిపోనివి చెప్పి ఏవేవో నూరిపోశారు. కానీ అది సాధ్యమయ్యే పన్నా చెప్పు? నేను ఎప్పుడూ నువ్వు చేసే పనుల మీద కోపడ్డానే తప్ప నీ మీద ఎలాంటి కోపమూ లేదు నాకు. నువ్వు ఎప్పుడైతే నన్ను అక్క అని పిలిచావో అప్పుడే నువ్వు నాకు ప్రియతో సమానం అనుకున్నాను. నా చెల్లెలి జీవితం బాగుండాలని చెప్తున్నాను. ప్రేమించేవాడు భర్తగా దొరకడం కంటే మించిన ఐశ్వర్యం ఇంకొకటి ఉండదు. విష్ణు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. కష్టాలన్నీ తను తీసుకొని సుఖాన్ని నీకు పంచుతాడు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, పెంపకం బాగుంటే సంస్కారం తెలుస్తుంది. అదే ప్రేమించేవాడితో ఉంటే జీవితాంతం హాయిగా గడిపేయొచ్చు అనే ధైర్యం నీకుంటుంది. ఆ ధైర్యం నీకు విష్ణు ఇస్తాడు. వెలకట్టలేని ఆస్తుల కంటే వెలకట్టలేని ప్రేమ చాలా విలువైనది. అత్తయ్య గారికి చెప్పి నా నగలన్నీ నీకోసం తీసుకొచ్చాను, తీసుకో. తర్వాత నీ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కైలాష్ గారికి చెప్పి నీ పేరు మీద డబ్బులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తాను. ఒక అక్కగా చెప్తున్నాను, అర్థం చేసుకో. నేను విష్ణునే పెళ్లి చేసుకుంటానక్క. ఇన్నాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను అందర్నీ బాధ పెట్టాను. నన్ను క్షమించక్క. మన మధ్య క్షమాపణలు ఎందుకమ్మా? అర్థం చేసుకున్నావు, అది చాలు. ఈ నగలు నువ్వు పెట్టుకో. వద్దక్క. లేదు, నీ పెళ్లికి ఈ అక్క నీకిస్తున్న గిఫ్ట్ అనుకో. పద. మీరు కూడా మీ బుద్ధిని మార్చుకుని ఇక నుంచైనా మంచిగా బ్రతకండి. రాధికక్క వల్ల ప్రేమ విలువ తెలుసుకున్నాను. ఇక మీదట ఇలాగే ఉంటాను. మల్లీశ్వరి, నీలో వచ్చిన ఈ మార్పు చాలా మంచిది. ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉండు. దుర్ముహూర్తం వచ్చేస్తుంది, ఇంక మీరు బయలుదేరండి. అక్క, నాకు ప్రేమ ఎంత గొప్పదో చెప్పి కనువిప్పు కలిగేలా చేసావు. చాలా థ్యాంక్స్ అక్క. నేను వెళ్ళొస్తాను. బావా, వెళ్ళొస్తాను. మా అక్కని జాగ్రత్తగా చూసుకో. బాగా చూసుకోండి. సరే అక్క. ప్రియా, 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 ప్రియా. అమ్మమ్మ, ప్రియా ఎక్కడుంది? నాకు కనిపించి చాలాసేపు అయిందిరా. రూమ్లోనే ఉండుంటుంది. లేదమ్మమ్మా. నేహా, నేహా, ప్రియా. ఏంటన్నయ్యా? నేహా, ప్రియాని చూసావా? లేదన్నయ్యా. సరే, నువ్వు లోపల చూడు. అన్నయ్య. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? వదినా, వదినా, అమ్మా ప్రియా, ప్రియా,
వదినా ఎక్కడికి వెళ్ళింది? ప్రియా 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 చెప్పకుండా ఎటు వెళ్ళిపోయింది? ప్రియా ప్రియా ఛే, ఇంత రాత్రిపూట చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? మా అక్క బర్త్డే కోసం సర్ప్రైజ్ కేక్ కొన్నాను. శ్రీవాణ్ణి తీసుకుని వెళ్ళి రాత్రి సరిగ్గా 12 గంటలకు అక్కతో కేక్ కట్ చేయించాలి. ప్రియా